హాయ్, వెల్కమ్ టు క్లాస్ 30 AWS విత్ DevOps. లాస్ట్ వీడియోలో మనం Ansible ఇన్‌స్టాలేషను అలాగే నో హోస్ట్ మెషిన్‌ని Ansible మెషిన్‌తో ఎలా కాన్ఫిగరేట్ చేయాలో చూసాము. సో, ఈ వీడియోలో మనం అడాగా కామెంట్స్ గురించి చూద్దాం. మనం ఈ Ansibleని యూజ్ చేయడానికి ఈ అడాగా కామెంట్స్ అనేవి చాలా ఈజియెస్ట్ వే. అలాగే ఈ Ansibleలో మనం ఎటువంటి ప్యాకేజెస్‌ని గానీ అప్డేట్ చేయాలన్నా, లేదంటే ఇన్‌స్టాల్ చేయాలన్నా Ansible అడాగా కామెంట్స్‌ని యూజ్ చేసి మనం ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. మనం అడాగా కామెంట్స్ యూజ్ చేసి సర్వర్‌ని స్టార్ట్ చేయటం, స్టాప్ చేయటం, అలాగే సర్వర్‌ని రీస్టార్ట్ చేయటం లాంటివి మనం చేయొచ్చు. అలాగే ఒక ఆర్గనైజేషన్‌లో నంబర్ ఆఫ్ సర్వర్స్ అనేవి 24/7 రన్ అయితూనే ఉంటాయి. ఏదైనా ఒక సర్వర్ డౌన్ టైమ్ అయింది, లేదంటే సర్వర్‌లో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక్కొక్క సర్వర్‌ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ అడాగా కామెంట్స్ యూజ్ చేసి అన్ని సర్వర్‌ని ఒకేసారి మళ్ళీ రన్ అయ్యేలాగా మనం ఈ అడాగా కామెంట్స్‌ని యూజ్ చేయొచ్చు. ఈ అడాగా కామెంట్ అనేవి మనకి వన్ లైన్ కమాండ్‌గా కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే Ansible ప్లే బుక్స్‌లో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. ఈ ప్లే బుక్స్ గురించి మనం నెక్స్ట్ చూద్దాం. ఈ అడాహాక్ సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి ఈ ప్యాటర్న్‌లో ఉంటాయి. ఇక్కడ ప్యాటర్న్ అంటే మన యొక్క గ్రూప్ రాయాలన్నమాట. సో, మనం మన యొక్క నోడ్‌ని మనం ఇన్వెంటరీ ఫైల్‌లో ఏ గ్రూప్ కింద అయితే మనం ఇచ్చామో ఆ గ్రూప్‌లో ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, -m అంటే మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నోడ్‌ని నువ్వు కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పింగ్ అనేది మాడ్యూల్ అవుతుంది. సో, అలాగా -m అనేది మాడ్యూల్ అని ఇచ్చి ఆ మాడ్యూల్‌కి ఏ మాడ్యూల్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన వాల్యూ అనేది ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో, మనం ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చి చూద్దాం. సో, ఇక్కడ నోడ్ 1 అనేది ఎంతసేపు నుంచి రన్‌లో ఉంది. అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఈ అప్ టైమ్ అంటే ఎంత టైం నుంచి ఈ సర్వర్ అనేది రన్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఈ కమాండ్ అయితే ఇస్తాము. మనం ఆల్రెడీ ఈ పింగ్ అనే కమాండ్‌ని యూజ్ చేసాము. ఈ నోడ్‌ని మనకి మాస్టర్‌తో కాన్ఫిగర్ చేసినప్పుడు. సో, నోడ్ 1 మాస్టర్‌తో కాన్ఫిగరేషన్ అయిందో లేదో చెక్ చేయడం కోసం మనం ఈ అడాగా కామెంట్‌ని అయితే ఆల్రెడీ యూజ్ చేసాము. సో, ఇట్లా మనం ఈ అడాగా కామెంట్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ వెబ్ సర్వర్‌లో నువ్వు ఒక 10 నోడ్స్ గనక నువ్వు కాన్ఫిగర్ చేసుంటే ఈ కమాండ్ యూజ్ చేసిన వెంటనే ఇక్కడ 10 నోడ్స్ కూడా కాన్ఫిగరేషన్ అయినాయో లేదో మొత్తం డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక నోడ్‌నే నువ్వు చూపించాలనుకుంటే ఈ కమాండ్ ఇలా Ansible నోడ్ 1 అని ఇచ్చి పింగ్ అని ఇస్తే సో, ఆ నోడ్ 1 యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ మాత్రమే చూపిస్తుంది. సో, అడాగా కామెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో, అడాగా కామెంట్స్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాస్టర్ నోడ్‌లో నుంచి ఒక ఫైల్‌ని నేను వర్కర్ నోడ్‌లోకి కాపీ చేయాలనుకోండి. బై యూజింగ్ అడాగా కమాండ్ మనం ఈ కమాండ్‌ని యూజ్ చేసి ఫైల్‌ని అయితే కాపీ చేయొచ్చు. సో, నేను ఇక్కడ ఈ కమాండ్‌ని యూజ్ చేసి ఒక ఫైల్‌ని అయితే నేను వర్కర్ నోడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. సో, గో టు మాస్టర్ నోడ్. ఫస్ట్ ls nano 1.txt. సో, ఇక్కడ నేను వెల్కమ్ టు నోడ్ 1 డేటాని అయితే ఇచ్చాను. సేవ్ చేశాను. సో, ls సో, దీని యొక్క పాత్ చూద్దాం. /root రూట్‌లో 1.txt అయితే మనం చేయాలి. సో, నేను ఈ కమాండ్ యూజ్ చేసి చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్ సర్వర్ అంటే మన యొక్క నోడ్‌ని ఏ గ్రూప్‌లో యాడ్ చేసామో దాని యొక్క పేరు. -m అంటే మాడ్యూల్. సో, ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి కాపీ అనే మాడ్యూల్ యూజ్ చేస్తున్నాము. సో, -a అంటే ఆర్గ్యుమెంట్. సో, ఇక్కడ మనం ఏ వాల్యూని అయితే ఇవ్వాలో ఆ వాల్యూని అయితే మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ src అంటే సోర్స్ ఫైల్. సోర్స్ ఫైల్ అంటే సో, ఇప్పుడు మనం మాస్టర్ నోడ్‌లో నుంచి వర్కర్ నోడ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఇక్కడ సోర్స్ ఫైల్ వచ్చేసరికి మాస్టర్ నోడ్ అవుతుంది. అదే మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటుంది వర్కర్ నోడ్‌లోకి కాబట్టి అదే డెస్టినేషన్ ఫైల్ అవుతుంది. సో, ఇక్కడ సోర్స్ ఫైల్ యొక్క పాత్ అంటే ఆ ఫైల్ ఏ పాత్‌లో ఎక్కడుందో ఆ లొకేషన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ రూట్‌లో ఉంది ఆ ఫైల్ అనేది. ఆ ఫైల్ అనేది రూట్‌లో ఉంది. సో, ఇక్కడ మనం /root/1.txt అని ఇచ్చాం. ఇక్కడ డెస్టినేషన్ వచ్చేసరికి అది ఎందులోకి వెళ్ళాలనుకుంటే మనం నోడ్‌లోకి వెళ్ళాలి. అది కూడా root/demo/txt. ఇక్కడ మనం 1.txtని అక్కడ demo.txtగా చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, అలా ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ ఎంటర్. సో, ఫైల్ అయితే కాపీ అయిపోయింది. సో, ఇప్పుడు కాపీ అయిందా లేదా అనేది చూద్దాం.
సో వర్కర్ నోడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ క్లియర్ ls pwd. ఇది మాస్టర్ నోడ్ కాదు, ఇది వర్కర్ నోడ్. వర్కర్ నోడ్లో ఇక్కడ మాస్టర్ నోడ్లో ఈ 1.txt అనే ఫైల్ని మనం వర్కర్ నోడ్లో demo.txtగా చేంజ్ చేసాం. సో ఇలా మనం ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను దీన్ని ఉపయోగించి నేను ఒక డైరెక్టరీని అయితే క్రియేట్ చేస్తాను. ఈ header కమాండ్ యూజ్ చేసి మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఫైలు. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి ఫైలు. ఈ ఫైల్ అనే మాడ్యూల్ని యూజ్ చేసి మనం header కమాండ్ని యూజ్ చేస్తాం. అలాగే ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి నోడ్ 1లో మనం ఈ టెస్ట్ అనే నేమ్తో ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ స్టేట్ అని ఇచ్చి మన డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డైరెక్టరీ అని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు డైరెక్టరీ అనే ఒకటి క్రియేట్ అయిపోయింది. సో అది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం గో టు వర్కర్ నోడ్. సో ఇక్కడ ప్రెస్ ఎంటర్. సో demo.txt ఇది ఇంతకు మనం 1.txtని demo.txtగా కాపీ చేసిన ఫైల్. ఇక్కడ test1 అనేది డైరెక్టరీ. సో నువ్వు ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ test.1 అనే డైరెక్టరీ లేదు. సో మనం ఇక్కడ ఈ కమాండ్ని యూజ్ చేసి ఒక కొత్త డైరెక్టరీని అయితే మనం నోడ్లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేసి డైరెక్టరీని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఆ క్రియేట్ చేసిన డైరెక్టరీని డిలీట్ చేద్దాం. సో దానికోసం మనం ఈ కమాండ్ని యూజ్ చేసి ఆ డైరెక్టరీని అయితే డిలీట్ చేయొచ్చు. కాపీ, సో ఇక్కడ సేమ్ డెస్టినేషన్ ఫోల్డర్, డైరెక్టరీ డెస్టినేషన్ ఫోల్డర్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన స్టేట్ దగ్గర ఆబ్సెంట్ అని ఇస్తే అది ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ప్రెస్ ఎంటర్. సో ఇది ఫైల్ డిలీట్ అయిందో లేదో వర్కర్ నోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ls ఇక్కడ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. లెట్స్ క్లియర్. సో ఇప్పుడు ఒకసారి క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఫైల్ని మనం మాస్టర్ నోడ్ నుంచి వర్కర్ నోడ్కి కాపీ చేసాం కదా, డైరెక్టరీ కాకుండా ఫైల్ని కాపీ చేసాము. సో ఆ ఫైల్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో సేమ్ ఇంతకు ఇచ్చిన కమాండ్లోనే ఇక్కడ మనం డెమోకి బదులు ఇక్కడ మన టెస్ట్ అనే కమాండ్కి బదులు demo.txt అని ఇచ్చి ఎంటర్ చేస్తే ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫైల్ డిలీట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ప్రెస్ ls. demo.txt ఫైల్ ఉంది. సో మనం ఇప్పుడు ఆ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం header కమాండ్స్ని యూజ్ చేసి ఫైల్స్ని అయితే మేనేజింగ్ చేయొచ్చు. అలాగే మనం ఏమైనా సర్వర్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు సో ఈ కమాండ్ని యూజ్ చేసి సర్వర్ని అయితే మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడ మాడ్యూల్ వచ్చేసరికి apt. సో ఉబాంటు అయితే apt అని ఇస్తాము. ఒకవేళ మనం రెడ్ హ్యాట్ కానీ లేదంటే ఏదైనా లైనక్స్, అమెజాన్ లైనక్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ m కమాండ్ అయితే ఇవ్వాలి. సో ఆర్గ్యుమెంట్ దగ్గర సో ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్ దగ్గర మనం ఏ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్ నేమ్ ఈక్వల్ టు ఆ సర్వర్ నేమ్ ఇవ్వాలి. అలాగే స్టేట్ వచ్చేసరికి ప్రెజెంట్ అని ఇవ్వాలి. సో నువ్వు దాన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్రెజెంట్ అని ఇచ్చి ప్రెస్ ఎంటర్ వేయాలి. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సర్వర్ మొత్తం ఇన్స్టాల్ అవ్వాలి కదా. సో సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో చెక్ చేద్దాం. సో గో టు వర్కర్ నోడ్. ఇక్కడ సో మనం అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి systemctl స్టేటస్ అపాచీ 2 అపాచీ 2 అనేది రన్ అవుతుంది.
సో మనం ఈ కమాండ్ ఇవ్వడం వల్ల అపాచీ 2 అనేది రన్ అవుతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకో ఈ అపాచీలోనే ఇక్కడ అపాచీ 2 తర్వాత ఐఫోన్ అని ఇచ్చి మనకి ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఇచ్చి ప్రెజెంట్ అని చేస్తే మనకు ఆ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ మనం ఈ అపాచీ సర్వర్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే కాపీ సో ఇంతకు మనం స్టేట్ దగ్గర యాప్స్ ప్రెజెంట్ అని ఇచ్చాం కదా, ప్రెజెంట్ అని ఇచ్చినప్పుడు సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఫస్ట్ అసలు సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. వర్కర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని ఇలా గూగుల్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అపాచీ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన అపాచీని సో ఈ కమాండ్ని యూజ్ చేసి నేను ఇన్స్టాల్ చేసిన సర్వర్ని అన్ఇన్స్టాల్ చేశాను అనుకో, అన్ఇన్స్టాల్ చేస్తాను. సో అప్పుడు సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ స్టేట్కి ప్రెజెంట్ అని పెడితే సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే స్టేట్ దగ్గర ఆబ్సెంట్ అని పెడితే సర్వర్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రెస్ ఎంటర్. సో వెయిట్, సర్వర్ అన్ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అన్ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో సర్వర్ అనేది అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రీస్టార్ట్. సో మనం ఆ పేజ్ని రిఫ్రెష్ చేసినప్పుడు సర్వర్ రన్ అవుతుందో లేదో చూపిస్తుంది. సో సర్వర్ అయితే రన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ సర్వర్ని ఈ కమాండ్ యూజ్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తాం. సో ఇలా మనం ప్యాకేజెస్ని కూడా మనం ఈ ఎడా కమాండ్స్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. అలాగే సర్వర్ని రీస్టార్ట్ చేయొచ్చు, సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, అలాగే రీస్టార్ట్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎడా కమాండ్స్లో మెయిన్గా మాట్లాడుకుంది మాడ్యూల్ కదా. ఈ మాడ్యూల్ బట్టి ఎడా కమాండ్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఈ మాడ్యూల్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ అసలు ఈ ఎడా కమాండ్స్ మాడ్యూల్ ఏవేంటియో చూద్దాం. సో అన్సిబుల్ -docs -1 అని ఇస్తే మనకి అన్సిబుల్లో ఉన్న మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. వెయిట్. సో ఇవన్నీ కూడా మాడ్యూల్ టైప్స్. AWS మాడ్యూల్స్ యూజ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇక్కడ చూపించిన వాటి ప్రకారం వాటి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో వీటిలో చాలా మాడ్యూల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. సో అజూర్కి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి, AWSకి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ మాడ్యూల్ గురించి చూస్తే సో ఈ మాడ్యూల్ని మనం కమాండ్ లైన్లో యూజ్ చేయొచ్చు, లేదంటే అన్సిబుల్ ప్లేబుక్లో కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో ఈ అన్సిబుల్లో చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అన్నిటినీ కలిపి మాడ్యూల్ లైబ్రరీ అంటారు. సో ఎవరైతే ఈ అన్సిబుల్ని యూజ్ చేస్తారో వాళ్ళు మాడ్యూల్స్ని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళే కొత్తగా రాయొచ్చు. అలా రాసిన మాడ్యూల్ తోటి మనం సర్వర్ని కంట్రోల్ చేయొచ్చు, అలాగే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయొచ్చు, ఫైల్స్ని కంట్రోల్ చేయొచ్చు. మాడ్యూల్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇవి సింగిల్ లైన్ మాడ్యూల్స్. వీటిని ఆల్రెడీ మనం అడా కమాండ్స్లో యూజ్ చేసాము. అలాగే ప్లేబుక్స్లో చూసుకుంటే ఈ మాడ్యూల్ అనే వాటిని మనం ఈ విధంగా యూజ్ చేస్తాము ప్లేబుక్స్లో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక అపాచీ వెబ్ సర్వర్ని అలాగే డేటాబేస్ MariaDBని లాంచ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ప్లేబుక్ యూజ్ చేసి ప్లేబుక్లో మనం ఈ మాడ్యూల్ టైప్ని యూజ్ చేసి వెబ్ సర్వర్ని లాంచ్ చేయొచ్చు, అలాగే MariaDB సర్వర్ని కూడా లాంచ్ చేయొచ్చు. అది కూడా లేటెస్ట్ వర్షన్ని లాంచ్ చేయొచ్చు. వాటి కోసం మనం ఈ మాడ్యూల్ని అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 వెబ్ సర్వర్ని లాంచ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఇంతకు మనం ఇక్కడ Nginx సర్వర్ని లాంచ్ చేయాలనుకుంటున్నాను, PostgreSQLని లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఈ మాడ్యూల్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు రెడ్ హ్యాట్, CentOS ఇలాంటివి యూజ్ చేసినప్పుడు యూజ్ చేయాలి.
లేదంటే ఒకవేళ మీరు ఉబాంటు యూజ్ చేసి ఉంటే ఏపీటీని మనం యూజ్ చేస్తాం. లేదు మనం ఒక ఫైల్ని కాపీ చేయాలన్నా కూడా మనం ప్లేబుక్లో ఈ మాడ్యూల్ యూజ్ చేసి వీటిని అయితే యూజ్ చేయొచ్చు. ఈ అడ్హాక్ కామెంట్స్ని మనం అన్సిబుల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం వీటిని తీసుకోవచ్చు. అన్సిబుల్ అడ్హాక్ కామెంట్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు అడ్హాక్ కామెంట్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్హాక్ కామెంట్స్. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు అడ్హాక్ కామెంట్స్ని మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు మాడ్యూల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి కమాండ్ లైన్లో మాడ్యూల్స్ అనేవి క్లమ్జీగా ఉంటాయి కదా. సో ఇక్కడ మాడ్యూల్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. అన్సిబుల్ మాడ్యూల్ లిస్ట్, ఇవన్నీ అన్సిబుల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా అన్సిబుల్ మాడ్యూల్స్. సో మనకి ఏ మాడ్యూల్ అవసరం అయిద్దో ఆ మాడ్యూల్స్ని అయితే మనం ఇక్కడ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీటీ మాడ్యూల్ తీసుకున్నాం అనుకో, సో నువ్వు ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. లేదంటే ఎం అని టైప్ చేస్తే ఎంకు సంబంధించిన మాడ్యూల్స్ అనేవి వస్తాయి. సో అలా నీకు ఏ మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ని అయితే మనం ఈ అన్సిబుల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఈ ఏపీటీ మాడ్యూల్ని ఎలా యూజ్ చేయాలో కూడా మనకి చూపిస్తుంది. సో ఇలా మనం ఈ మాడ్యూల్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూపించిన మాడ్యూల్స్ అన్నీ కూడా ప్లేబుక్స్లోని ఎగ్జాంపుల్స్. సో ఇలా మీరు ఈ మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం అడ్హాక్ కామెంట్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అని చూసాము. అలాగే ఇక్కడ మాడ్యూల్స్ అంటే ఏమిటి, ఈ మాడ్యూల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వాటిని ఎలా యూజ్ చేస్తారని కూడా మనం ఈ వీడియోలో చూసాం. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ప్లేబుక్స్ గురించి చూద్దాం. సో ఎవరైనా AWS అండ్ DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.